సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నారాయణమూర్తి గారి సినిమా చూడటం, 4 మాటలు చెప్పడం అంటే ఇది వైయక్తికమైన విషయం మాత్రమే కాదు, ఇది సామాజిక బాధ్యత. 50 ఏళ్లుగా తాను నమ్మిన సిద్ధాంతానికి, తాను నమ్మిన పద్ధతికి కట్టుబడి ఒక మనిషి నిలబడటం అనేది అది అపురూపమైన విషయం. అట్లాంటి అపురూపమైన మనుషుల్ని కాపాడుకోవటం అనేది మనందరి బాధ్యత. నారాయణమూర్తి గారిని కాపాడుకోవటం కాదు, ప్రత్యామ్నాయ సినిమా అనే ఒక భావనని కాపాడుకోవటం. మేము ఉద్యమాలకు రావడానికి మా జనరేషన్, నేను నారాయణమూర్తి గారి సినిమా, గద్దరన్న పాట, ఈ రెండింటిని చూసి విని మేము ఉద్యమాల్లోకి వచ్చాం. ఆ తర్వాత మా అధ్యయనం, ఆ తర్వాత మా ఆచరణ. కనుక అట్లా ఒక 30-40 ఏళ్ల కిందట ఒక తరాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఇవాళ ప్రధానమైన ఒక సినిమాని తెలుగు సమాజం ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా యూనివర్సిటీ అని పేరు పెట్టడం, పేపర్ లీకేజ్ అని అందులో భాగంగా టైటిల్ ఉండటం అంటే ఇవాల్టి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలోనే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాసే పరీక్ష పేపర్ లీక్ అయింది గత సంవత్సరం. మనం అందరం చూసాం. ఆ పరీక్ష రాసిన కొన్ని లక్షల మంది జీవితాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న బిడ్డల జీవితాలు దాగి ఉన్నాయి. వారి జీవితాలన్నీ ఏమయ్యాయి? కొన్ని వార్తలు మనకు బయటకు కనిపిస్తాయి, చాలా వార్తలు కనిపించవు. ఇలాంటి ఒక సామాజిక విషయాన్ని కళాత్మకంగా మలిచి సినిమా అనేది ఒక ప్రధానమైన మాధ్యమం కనుక అది సమాజం మీద ఎక్కువ ప్రభావం వేస్తుంది కనుక మనందరికీ తెలుసు వారి సినిమాలు. ఎర్ర సైన్యం, అర్ధరాత్రి స్వాతంత్రం, అడవి దివిటీలు, ఒరే రిక్షా, చీమల దండు, ఎన్ని సినిమాలు చదువు గురించి చెప్పారు, ఉద్యమం గురించి చెప్పారు, ఆనాటి సమాజాన్ని విధ్వంసం చేస్తున్న మద్యపానానికి వ్యతిరేకం గురించి చెప్పారు. ప్రతి సందర్భంలో తన కళ్ళ ముందుకు వచ్చిన ప్రతి అంశాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసి కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేశారు. ఒకప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకొని నారాయణమూర్తి గారి సినిమా చూడడం కోసం టౌన్ వరకు వెళ్ళేవారు. ఒక అచ్చంపేట, ఒక నాగర్ కర్నూలు, ఒక ఖమ్మం, ఒక కరీంనగర్, ఒక వరంగల్, ఒక నరసరావుపేట, ఒక గుంటూరు, ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో వారి సినిమా అలా చూశారు. నారాయణమూర్తి నా గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే వారు అద్భుతమైన కళాఖండాలతోని అర్ధరాసూత్రం కానీ అవన్నీ ఇప్పుడు చెప్పినాడు కాసిం గారు. అన్నిటికంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. ఈ సినిమా ఏంటంటే మిగతా సినిమా లేకలేదు. అది నాకు అంటే ఖచ్చితంగా కొత్త సబ్జెక్టు, దీన్ని ఒక కథా అంశం చేయటం, తర్వాత సినిమాగా తీయడం పెద్ద సంక్లిష్టమైన విషయం, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇప్పుడున్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మన పిల్లలు, నా ఏజ్ వాళ్ళకైతే, నాకంటే చిన్న ఏజ్ వాళ్ళకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు యాదికొస్తారు. అది ఈ సినిమాకు సంబంధించి. ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది, అమెరికా పంపలేరు, ఆడిపోతే వాడు ట్రంప్ వద్దంటాడు, ఇక్కడ ఉంటే లీకేజీలు, లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ విధానం, వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం విపరీతంగా ఎదుగుతుంది, అదే అవుతుందని ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి. అభివృద్ధి లేదని కాదు, గతకాలం ఆ కరువు బీభత్సంతో స్వాతంత్రోద్యమం నాటికి కూడా మారలేదంటలేము. కానీ చాలా పాలకులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న అంశాలు ఇవి. ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు, ఇది ఒక ప్రాజెక్టు కట్టే సమస్య కాదు, ఇది లేకుంటే మనుషుల మనుషులను ప్రవృత్తి మార్చేది కాదు. చాలా చిన్న విషయ. విద్య, వైద్యం, ప్రజల అందాల, ప్రజలందరికీ వైద్యం రావాలి, ప్రజలందరూ ఈ పేపర్ లీకేజీలు డబ్బులతోని లంచ. నాకు తెలుసు, ఎంతోమంది మా పీరియడ్లో మేము ఒక చైర్మన్ ఉండే అప్పుడు నేను గ్రూప్ 2లో నేనే కోచింగ్ ఇచ్చేది. నేను 4th కానీ ఇక్కడ PhDs అని దాంట్లో కోచింగ్. నా పరీక్ష రోజు నేను పోతే నాకు జరిగిన ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అనుకో. అట్లాంటివి ఇప్పటికీ మా 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 బంధువు ఉన్నాడు ఆయన, నీకు తెలుస్తలేదు, మీ పిల్లగానికి కూడా వస్తుంది, నువ్వు పోయి కలువు అని అంటే, నిజంగా అట్లా జరుగుతాయని నేను నగినారు. అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలు ఎన్నో జరుగుతున్నాయి. ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని, అందులో అసత్యాలు ఏం లేవు, అవి ఏం లేవు. ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ, వాడు తండ్రిని వదిలిపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే. ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో నీకు ఫీజు కట్టినా అని ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు.
ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. తను ఎక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతున్న సినిమాలో ఆ మిగతా పాత్రలన్నీ ఇందులో అందరు హీరోలే అందరూ అట్లా చేసినారు, అట్లా చేసినాడు. అది అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది. చాలా మంది కంటే నారాయణమూర్తి గారు అట్లేదు. ఈ సినిమాలో గొప్పతనం అది. అట్లాంటి సినిమాను తీసి ఆడుతుంది, ప్రజలు ఆదరించాలి. గౌరవనీయుడు, చాలా రాజకీయ అంశాలే కాదు, చాలా సబ్జెక్టు ఉంటుంది. ఏమి పట్టించుకున్నట్టు కానీ అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్ర వేసిన ప్రజానటుడు. విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో అట్లా అనుకుంటే హింసను ఏం సపోర్ట్ చేయడాయన. ఏ వైపు నుంచి హింస ఉన్నా రాజ్య హింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు. అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకెట్లా ప్రేరేపించబడతారు, ఎట్లా హింసలోకి వస్తారు, హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది. నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కనుకుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం. అది గద్దెరన్నతో పాటుగా కర్ణాటి లక్ష్మణర్సయ్య గారు, నాజర్ గారు, మాభవం నుంచి, ముందర నుంచి, అప్పటి నుంచి, రక్తకన్నీరు నుంచి, ఎర్రమల్లెల నుంచి, టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారాల్సిన నుంచి నడుస్తున్న దానికి హైలైట్గా వచ్చి మధ్యలో మోయినారు. కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నారాయణమూర్తి గారు. ఈ సినిమాను ప్రజలు ఆదరించారు. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మీ అందరితో పాటు కూర్చోవడమే గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మహామహులంతా ఉన్నారు ఇక్కడ. నాకు ఆర్ నారాయణమూర్తి గారి ప్రతి సినిమా కూడా నడుస్తున్న చరిత్రని తెర మీద చూపిస్తున్నారు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన చూసిన వర్ధమానాన్ని చరిత్రలాగా రికార్డ్ చేయడం కోసము తెర మీద ఆయన ఆగ్రహాన్నో ఆయన అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎవరైతే మా వాయిస్ వినిపించట్లేదు, మా వాయిస్ మీడియాలు వినిపించట్లేదు అని చెప్పి ఎవరైతే భావిస్తారో, గ్రూప్ 1 విద్యార్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఏపీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే వాళ్ళు, యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్, ఇది మీ సినిమా, మీరు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిన సినిమా, మీకు ఒక చైతన్యం కలిగించే సినిమా. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటాం. ఎప్పుడు ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఏవేవో రీల్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రీల్స్ వెళ్ళిపోయినట్లే మన టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన జీవితాన్ని ఎవరో ఆపరేట్ చేస్తూ ఉంటారు వెనకాల. సో మనకు ఆలోచించుకునే టైం కూడా లేదు. మన జీవితాలతో, మన భవిష్యత్తుతో ఎవరో మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. వాటి మీద కమిట్మెంట్తో స్పందించడానికి బలమైన ప్రభుత్వాలు కావాలి. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక అవేర్నెస్ కోసం తీసిన సినిమా. ఆ అవేర్నెస్ ఆయన ఇప్పుడు కాదు, ఆయన పీపుల్స్ వార్ మూమెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని పట్ల ఆయన వాయిస్ వినిపించారు. ఇప్పుడు గత 4-5 ఏళ్ళుగా మన దేశంలో జరిగిన విద్యా వ్యవస్థ చుట్టూ చోటు చేసుకున్న అనేక పరిణామాలని మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి, మీరు స్పందించండి. ఇది మన దేశాన్ని బాగు చేసుకునే ఒక టైం ఇది. సో ఇలా నాశనం అయిపోతుంది మన విద్యా వ్యవస్థ, మీరు అలర్ట్ అవ్వండి అని చెప్పి ఆయన ఒక బిగ్ స్క్రీన్ మీద గట్టిగా అరిచి చెప్తున్నారు నారాయణమూర్తి గారు. సో మనం మేల్కోవాలి, అందుకని చూడాలి అంటున్నాను. అంటే నారాయణమూర్తి గారి సినిమాలు ఏ పుష్పలాగానో బాహుబలి లాగానో ఉండకపోవచ్చు, బట్ ఆయనకు ఉండే ప్యాషన్ని, సినిమాని ప్రేమించే వాళ్ళు కూడా చూడండి. నారాయణమూర్తి గారు 50 ఏళ్ళుగా సినిమా తీస్తున్న వ్యక్తి ఎంత ప్యాషనేట్గా నటిస్తున్నారు, సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, సమాజాన్ని ఎంత ప్రేమిస్తున్నారు అని మీరు తెలుసుకొని నేర్చుకోండి. సో చాలా బలమైన మాధ్యమంగా ఈరోజు సినిమా ఉన్నప్పుడు ఆ సినిమాని తన ఏకైక గొంతుతో ఆ పెద్ద మనిషి అంతగా అరిచి చెప్తున్నప్పుడు చాలామంది దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఈ సినిమా చూడండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికంటే కూడా చాలా మంచిగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి తెలుగు ప్రజలందరూ, ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి PhD వరకు నేనైతే ఉచితంగానే ప్రభుత్వ విద్య చదువుకున్నా. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారానే, ప్రభుత్వ స్కూల్సే.
అసలు మనిషి బతకాలంటే రెండు కావాలి. ఒకటేమో ప్రాణం, రెండేమో పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి రెండు కమర్షియల్ అయిపోయినాయి. ఇక సామాన్య బతుకు అనేది ఎంత ఛిద్రంగా తయారైందో ఒక తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య కనిపిస్తున్నది. ఒక జంతువు బతకాలంటే అడవికి పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసుకొని తినడం. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే ఎట్లా? విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందనిది అయింది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్గా ఈరోజు చాలామంది నా సహచరులను కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరపున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నావు. మొట్టమొదటిగా పేపర్ లీకులు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచమని మాత్రం చెప్పగలుగుతున్నా. ఎందుకంటే పేపర్ లీకులు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసినాం. సరే, పార్టీలు ప్రభుత్వాల విషయం పక్కన పెడితే. రెండవది, సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఫ్రీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నా. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగానో ఎమ్మెల్సీగానో కాకుండా నేను ఒక ప్రజాసంఘం నాయకునిగా ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత, చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికి కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్గా వారు మొదట అయినప్పుడు వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వ వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి ఉంటుంది అని నాతో ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పేటోరు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ అనేది లేదు. విద్య అందరికీ అందాల్సిందే, అన్ని వర్గాల వారికి అందాల్సిందే. వైద్యం కూడా అదే పద్ధతిన ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ పక్కన ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చింది. అది 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ అనుకోండి. నేను ఏం చేయాలనేది వారి టర్మ్స్ డిక్టేట్ చేసినా కూడా వారి ప్రచార భాగంలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీమాన. మీ యొక్క తోడ్పాటు అట్లనే వారికి కొనసాగాలని చెప్పి మరిన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా మమేకం చేసి వారికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నారాయణమూర్తి గారు చివరి పలుకులతో. మీడియా మిత్రులరా, తమ్ముళ్ళరా, పెద్దలరా, చాలా టైం అయిపోయింది. కాసేపు మాట్లాడతాను. దీంతో దయించి వెళ్తే చాలా సాయం చేశారు. ధన్యవాదాలు మీకు. నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి, నారాయణమూర్తి సినిమాని ఆదరించాలని చెప్పినందుకు. ఈ సభని నిజం చెప్పాలంటే ఈవేళ నేను మీటింగ్ పెట్టింది కేవలం కాసిం గారి వల్లే. కాసిం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి, బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం, మీ సినిమాను మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలామంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాసిం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు అద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించాల్సిందిగా అద్దంకి దయాకర్ గారిని కోరారండి. థ్యాంక్స్ అ లాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి, ప్లీజ్.
నేను కోరుకునేది ఏంటంటే దయించి మీరు ప్రమోట్ చేయండి సినిమాని. నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చెయ్యండి, జనాన్ని సోమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్. ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీసానంటే 10 సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో, ముఖ్యంగా భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో. వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాల కుంభకోణం. ఎంత దాని ఉంటే స్కామ్, సాక్షులు ఇప్పటికీ 100 మందికి పైగా సాక్షులు చంపేశారు. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాల స్కామ్, ఉద్యోగాలు అమ్మేసుకోవడమే, అర్హులు లేకుండా అనర్హులకి ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చుకుంటూ బీభత్సమైన స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేట్ కన్నా మ్యాక్సిమం అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 నుంచి 1000 వరకు ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా గోల, విభజించినటువంటి లీల, పేపర్లు మొత్తం యాక్టివిజం యాడ్స్, ఒక్కొక్క యాడ్కి lakhs of rupees. హౌ దే ఆర్ గివింగ్, హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ది ఎడ్యుకేషన్. ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ థాట్స్తో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి కాలేజీ డేస్లో. కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలకు వెళ్తాం. ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషన్తో, ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజీలు అండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి. రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలామందికి నీట్ విషయంలో మీకు గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళారా, గుజరాత్లో బీభత్సంగా పేపర్ లీకేజ్ జరిగిపోయాయి. ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేలైపోయింది. ఇంత పేపర్ లీకేజ్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్? కాబట్టి పేపర్ లీకేజ్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి దీని చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నిటిని మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలో. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. మొత్తం రూల్ చేయాలి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, విద్యని వైద్యని జాతీయం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా. ఆగస్టు 22 అండి. దయించి సినిమాను చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు మంచి శక్తిని ప్రసాదించండి. ఇదే నా విజ్ఞప్తి అండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ ఎ లాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.